ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్య, పద వెళ్దాం. ఖచ్చితంగా ఈ సంజయ్ ఏదో చేసుంటుంది. హలో హలో, ఇంకేంటి చూస్తున్నారు? పదండి పోదాం. పద, చూసేంచాలే, పదండి. రేణుక, ఎంత చెప్పినా నా మాట ఎందుకు అర్థం చేసుకో? వాడికేం కాదు రేణుక, వాడెక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. వాడి కోసం నువ్వు భోజనం మానేసి ఇలా కూర్చుంటే వాడు తిరిగి వస్తాడా చెప్పు? ఏమండి, వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తుందండి. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు నోరు తెరిచి నన్ను ఒకే ఒక్క కోరిక అడిగాడు, సంధ్యతో పెళ్లి జరిపించమని. అది కూడా జరిపించలేదు. మనసులో ఎంత బాధ పెట్టుకున్నాడో ఏమో. అమ్మా, ఇటు చూడు, అన్నయ్య మెసేజ్ చేశాడు. అన్నయ్య శేఖర్ మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట. మనసు కుదుట పడేదాకా ఇటువైపు రానన్నాడు. అమ్మ బాధపడుతుందని చెప్పినా నాకంతకంటే బాధగా ఉంది. నేను రానని చెప్పాడమ్మా. దీపా, మొన్నేమో మీ నాన్న రాజేష్ చలపతి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని అబద్ధం చెప్పారు. ఇప్పుడు నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావా? నేను నిజమే చెప్తున్నానమ్మా, కావాలంటే మెసేజ్ చూడు. రాజేష్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలాగైనా వాడు పంతమే నెగ్గాలి అని అంటాడు. వాడి మనసు కుదుట పడేదాకా అక్కడే ఉండని, లేదంటే మనమే వెళ్ళి వాడిని చూసొద్దాం. దీపా, నన్ను తీసుకెళ్ళవా? అమ్మా, అన్నయ్య నాన్నని చూసినా మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందుకే నన్ను చూడటానికి ఎవరూ రాకండి అని చెప్పాడు. ఆ సంధ్యని మర్చిపోయాక తిరిగి ఇంటికొస్తానన్నాడు. పోనీలే, ఎక్కడో ఒక చోట ఉన్నాడు కదా, వాడి కోపం తగ్గాకే ఇంటికి రాని. అమ్మా దీప, రాజేష్ నిజంగానే మెసేజ్ చేశాడా? లేదు నాన్న, అమ్మని కూల్ చేయటానికి నేనే ఫేక్ మెసేజ్ క్రియేట్ చేశాను. ఇలాగే వదిలేస్తే అమ్మ గ్యారంటీగా పిచ్చిదైపోతుంది. ఎలాగైనా అన్నయ్యని వెతికి పట్టుకుని తీసుకురావాలి నాన్న. ఒక పని చేద్దాం నాన్న, అన్నయ్య గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే? వద్దమ్మా, అలా చేస్తే మన పరువు పోతుంది. మరి అమ్మ పరిస్థితి అన్నయ్యకి ఎలా తెలుస్తుంది నాన్న? నాన్న, అన్నయ్య కనబడట్లేదని పేపర్లో వేయిద్దాం. అప్పుడు ఆ న్యూస్ చదివితే అమ్మ కోసం ఇంటికి తిరిగొచ్చేస్తాడు. మంచి ఆలోచన దీప, అలాగే చేద్దాం. ఆ ఏర్పాట్లు చూస్తాను. అయ్యో శ్రీవారు, ఏం చేస్తున్నారు? నువ్వు ఉండు బంగారం,
అందరి ముందే ఎత్తుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు సిగ్గు? ఇక్కడ ఎవరున్నారని? శ్రీవారు కాళ్ళు పట్టుకోకండి, వదలండి. షు! కాలు ముట్టుకోకూడదని ఎవరు చెప్పారు? అది కాదు శ్రీవారు, నువ్వు ఉండు. దయచేసి వదలండి శ్రీవారు. నువ్వు ఉండు చూడండి, ఇప్పుడు గనుక మీరు నా కాలు వదలకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నో. అసలే కాలుకి గాయమైంది, ఎలా వెళ్ళగలవు? మీరు నా కాలు పట్టుకోకూడదు, అంతే. భార్య కాలు పట్టుకుంటే తప్పేంటంట? అదంతా నాకు తెలియదు. మీరు మాత్రం నా కాలు పట్టుకోకండి ప్లీజ్. బంగారం, సైలెంట్గా ఉంటే మంచిది, లేదంటే కట్టేస్తాను. ఎందుకింత మొండిగా ఉంటారు? వద్దన్న ఏంటిది శ్రీవారు? ఒక్క నిమిషం కాలు చూడనిస్తావా లేదా? కాలు ముట్టుకోకుండా చూడండి. సరే. అదిగో మళ్ళీ కాలు ముట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. శ్రీవారు ఇటివ్వండి, నేను రాసుకుంటాను. నేనే రాస్తాను. అది కాదు శ్రీవారు. బంగారం, నువ్వు మాట్లాడుకో. ఓ, పెద్ద గాయమైంది. బంగారం, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో, నేనెంత పాపం చేశానో ఏంటో, మీ చేత ఇలా కాలు పట్టించుకుంటున్నాను, మీతో సేవలు చేయించుకుంటున్నాను. బంగారం, ఇలా మాట్లాడి నన్ను విసిగించుకో. కాసేపు రెస్ట్ తీసుకో. సరే, మీరు కూడా రెస్ట్ తీసుకోండి. నీ గాయం తగ్గేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వెప్పుడు కాలు నొప్పి తలనొప్పి అని చెప్తూనే ఉండాలి, నేను నవ్వుతూ సేవలు చేస్తూ ఉండాలి. ఎంత బాగుంటుంది కదా? వద్దండి, మీరు నాకు సేవలు చేయకూడదు. నా భార్యకి నేను సేవలు చేయడం నాకు చాలా ఇష్టం. బంగారం, ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకో మిమ్మల్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది శ్రీవారు. ఇప్పుడే బాగా చూడు, ఇంటికెళ్ళిన తర్వాత టైం ఉండదు. కానీ ఈరోజు మొత్తం మీరు నా పక్కనే ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బంగారం, ఆనందం అంటే ఇది కాదు. పిన్ని శాంతి ముహూర్తం పెట్టిన తర్వాత మనం ఇద్దరం ఒక్కటవ్వాలి, మనకి పిల్లలు పుట్టాలి, మనిద్దరం కలిసి వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి పెళ్లి చెయ్యాలి, మన వాళ్ళతో ఆడుకోవాలి. నీ జుట్టు నెరిసిపోయి ఉంటుంది, నా గడ్డం కూడా తెల్లబడి ఉంటుంది. అప్పుడు కూడా నేను నిన్ను బంగారం అనే పిలవాలి.